అయితే ఉందో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట అంటున్నాడు. మరి చూసినట్లయితే 2.5 సంవత్సరం కరోనాకే పోయింది కదా. అదే సిచ్యువేషన్లో ఒకవేళ చంద్రబాబు నాయుడు ఉంటే ఎలా ఉంటుంది? చంద్రబాబు ఉంటే మళ్ళీ పందులు తినే నూకలు తినాలి సార్. 15 సంవత్సరాలు సీఎంగా చేశాడు. 15 సంవత్సరాలు ఎండలే వానలు లేవు. పందులు పెట్టే నూకలు టిక్కి 1500 రూపాయలు చేసి కొనుక్కొని తిన్నారు. మట్టి పెట్టల నూకలు టిక్కి. చంద్రబాబు గురించి మాట్లాడతాడు సార్. చంద్రబాబు సొంత ఇల్లు లేదు. కుప్పంలో గెలవమను, కుప్పంలో గెలవలేడు. ఆడికి పోయి కాంట్రోల్ని తిట్టాడు, డ్రగ్స్ అమ్ముతున్నాడని చెప్పేసి. వాడు చేసే మొత్తం బుడబొక్కల పనే. వాలంటీర్లు తిట్టాడు, తెల్లారి వాలంటీర్లు జీతాలు ఇస్తానంటాడు. పింఛన్ డబ్బులు ఇవ్వడు జనాలకి. పింఛన్ 30 మంది దావనిగాడు. వాడంతా గబ్బు నాయాలు, గబ్బు అండే వాడు, బొల్లి నాయాలు, వాడు రోగం అండి వాడికి ఓటేస్తే అందరికీ రోగాలు వస్తాయి జనాలందరికీ. కానీ ఏదైతే ఉందో కరోనా తర్వాత ఈ 2.5 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని మీరు భయంకరంగా అభివృద్ధి చెందిందండి 2.5 సంవత్సరాల్లో. మరి అసలు అభివృద్ధి లేదన్నాడు చంద్రబాబు నాయుడు. అభివృద్ధి లేదు వాడు ఆయంలోనే. అభివృద్ధి లేదు, కరువు ఉంది వాడు ఆయంలో. వానలు లేవు. వాడు కొడుకు వాడు రోడ్ల మీద పడ్డాడు. ఎండ ఈ సంవత్సరం భయంకరమైన ఎండలు కాసి వానలు లేకుండా చచ్చిపోయారు. వాళ్ళ ఇంట్లో పడుకున్నాడు. ఈ సంవత్సరం పంటలు పండాయి. వాడు ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చాడో వానలు లేకుండా పోయినాయి. వాడి ఇంట్లోనే పడుకోమన్నాడు సార్. దండం పెడతాం మేము. ఎందుకు వచ్చిన వాళ్ళ వాడు గబ్బు నాయాలోడు. మరి అంటే ఒక మాట అన్న, ఇప్పుడు నాకు ఒకసారి నన్ను చూడండి, ఒకసారి అవకాశం ఉండాల్సిన ఏదైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు, అలాంటిది సైకిల్కి ఎవరైనా ఎదురొస్తే తొక్కుకుంటా పోతాం, గ్లాస్కి ఎవరైనా ఎదురొస్తే కుమ్ముకుంటా పోతాం అంటున్నాడు. సైకిల్ రోడ్డు మీద రమ్మని చెప్పండి. సైకిల్ రోడ్డు మీదకి వస్తే జనాలు చెబుతారు. లేదా చంద్రబాబు రమ్మని ఒక్కడిగా ఒంటరిగా పోలీసులు లేకుండా వాడిని తొక్కుతారు. పందిరికి వచ్చినట్టు కొడతారు వాడిని, చంద్రబాబుని. వాడు చెప్పే మాటలకి ఒక పక్కేం తిడుతున్నా, ఒక పక్కేం వాగ్దానాలు ఇస్తున్నా. దొంగ వాగ్దానాలు. వాడు చెప్పేది మొత్తం బస్సు పట్టే మాటలే వాడు చెప్పేది. లోకేష్ గారికి మాట్లాడమే చేత కాదు. వాడు ఒక ఎదవా. వాడి మీద ఒక ఆమె వేసింది. ఈసారి పవన్ కళ్యాణ్ మీద వేసింది ఆమె. కొద్ది ఆమెను ఏదో అంటారు. ఆమె వేసింది పవన్ కళ్యాణ్ 50,000 ఓట్లు ఓడిస్తానంటుంది ఆమె. ఆమె మీద ఇప్పుడు 10,000 ఓట్లు తెప్పించుకోమని, ఒక ఓటు అయినా మెజార్టీ తెప్పించుకోమనండి పవన్ కళ్యాణ్. గెలుపు తర్వాత సంగతి. ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఒక 14 సంవత్సరాలు మా ముఖ్యమంత్రిగా అయితే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మరి నా తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ఓట్లేరో ఇళ్ళలో మీ భర్తలకు అన్నం పెట్టద్దు, ఓటేస్తానంటే అన్నం పెట్టండి, అలా అయితే ఇంట్లో రాయండి అని మాట్లాడుతున్నాడు. వీడని సాగుతుండే చంద్రబాబు ఏమైనా సాగుతుండే. వాడు డబ్బులు ఇస్తున్న చంద్రబాబు. జనాల డబ్బులు తెంగి ఇళ్ళలో కొనుక్కొని కరోనా వచ్చినప్పుడు ఏడాది వచ్చాడు వీడు. హైదరాబాద్లో వచ్చింది కరోనా వచ్చినప్పుడు. రోడ్ల మీదకి వచ్చి కనీసం మంచినీళ్ళు ఇచ్చిండే జనాలకి. వాడు చంద్రబాబు కనుక ఉండితే పోయినసారి సీఎంగా 2 కోట్ల మంది వచ్చేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో.